హాయ్ ఫ్రెండ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు 148 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూలై 9, 2026 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 24 జూలై 2026. మొత్తం పోస్టులు 148. 148 పోస్టుల్లో మొదటి పోస్టు అసిస్టెంట్ మేనేజర్, ఒక్క పోస్ట్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 32. దీనికి అప్లై చేసుకోవాలంటే పీజీలో హిందీ చదివి ఉండాలా, ప్లస్ 1 ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలా. తర్వాత రెండవ పోస్టు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా ఒకటి పోస్ట్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 32. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలి, లేదా ఎంసీఏ, సిఎస్ లేదా ఎంబీఏ చదివి ఉండాలి. మినిమం మార్క్స్ 50%తో పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ దీనికి కూడా 1 ఇయర్ ఉండాలి. మూడవ పోస్టు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్, మొత్తం పోస్టులు 8 ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 30. క్వాలిఫికేషన్ ఎంబీఏ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్. నాలుగో పోస్టు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ అకౌంట్సింగ్, ఇందులో కూడా 8 పోస్టులు ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ లేదా సిఎంఏ చదివి ఉండాలి. ఐదవ పోస్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, మొత్తం పోస్టులు 50 ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 30. క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. బీఎస్సీ అగ్రికల్చర్లో డిగ్రీ చేసి ఉండాలి. ఆరో పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, మొత్తం పోస్టులు 50. అప్పర్ ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. బీకామ్ డిగ్రీ చదివి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ జనరల్, మొత్తం పోస్టులు 30. అప్పర్ ఏజ్ లిమిట్ 30. ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ఇది ముఖ్యంగా పోస్టులు. అందులో 10% ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేసి ఉంటాయి. అట్లనే ఎస్టీలకు 7.5, ఎస్సీలకు 15%, ఓబీసీలకు 27% రిజర్వ్ అయి ఉంటాయి. స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే మనకు అసిస్టెంట్ మేనేజర్కి 40,000 నుంచి 1,40,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది నెలకి. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా సేమ్. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్కి 30,000 నుంచి 1,20,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అకౌంట్స్ కూడా సేమ్. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కూడా 22,000 నుంచి 90,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది స్టార్టింగ్ నుంచి రిటైర్ అయ్యే వరకు అనమాట. దీనిపైన డిఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ అవన్నీ కలిపి మనకు వచ్చేసి ఉంటుంది అమౌంట్ సర్వీస్. ప్రొబేషన్ పీరియడ్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మినిమం 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత సర్వీస్ బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 ఇయర్స్ కార్పొరేషన్కి, కాటన్ కార్పొరేషన్లోనే చేస్తానని బాండ్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీలకు 5 ఏళ్ళు సడలింపు, బీసీలకి 3 ఇయర్స్, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. ఆ తర్వాత విషయాలు చూసుకుంటే నాకు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు, ఇంటిమేషన్ ఛార్జెస్ 500, జిఎస్టీ 270, మొత్తంగా వచ్చేసి 1,770 రూపాయలు అప్లికేషన్ ఛార్జెస్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూకి చూసుకుంటే వీళ్ళకి అప్లికేషన్ ఫీ మినహాయింపు ఉంటుంది. మినహాయింపు పోను 590 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేయాలి. తర్వాత మనం అప్లై చేసుకునే విధానము www.cottoncorp.org.in లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచర్, 10th క్లాస్ స్కాన్ కాపీ, 12th క్లాస్ స్కాన్ కాపీ, డిగ్రీ స్కాన్డ్ కాపీ, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా స్కాన్డ్ కాపీ రెడీ పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడి కూడా రెడీ పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సిటీస్
ఆంధ్ర, తెలంగాణకి హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ ఉండదు. తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మొత్తము పోస్ట్కి డిఫరెన్స్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అఫిషియల్ లాంగ్వేజ్కి చూసుకుంటే 5 సెక్షన్లకు గాను ప్రతి ప్రశ్నకు 1 మార్కు, 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అంటే 0.25. కాబట్టి జాగ్రత్తగా చూసి చేయాలి. ఇదే విధంగా అన్ని కోర్సులకు సంబంధించి సిలబస్ ఫ్రెండ్స్. ఇది మీకు డీటెయిల్డ్ సిలబస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. జై హింద్.